చేతిని పట్టుకొని చున్నాను. ప్రియమైన వాళ్ళరా, దుష్టుడు చేసే 3 అనుభవాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా వాడు చేసే అనుభవం ఏంటంటే పాపం చేసినట్లుగా ప్రేరేపిస్తాడు. ఏదెని తోటలో ప్రవేశించాడు, హవ్వమ్మని ఆదమ్మని ప్రేరేపించాడు. వాళ్ళ జీవితంలో పాపం అంటే ఏంటో తెలియదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటో తెలియదు, దేవుని మాటకు అవిధేయత చూపడం అంటే ఏంటో తెలియదు. నిత్యము వాళ్ళు దేవుని మాటకు విధేయులై ప్రతి దినము ఉదయము సాయంత్రము దేవుని స్వరాన్ని వింటూ దేవుని ఆధీనములో దేవుని కుడి చేయి పట్టుకుని నడిపించబడుతున్న వారి జీవితాలలో ఎప్పుడైతే దుష్టుడు ప్రవేశించాడో వాళ్ళు పాపము చేశారు, దేవుని మాటను మీరారు, ఆజ్ఞను అతిక్రమించారు, పాపాన్ని కూడగొట్టుకున్నారు. పాపం ద్వారా వచ్చినటువంటి జీతం మరణాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడేమో వారి కుడి చేతిని పట్టుకొని నిత్య జీవము కలిగిన వారిగా ఉంచితే వారి జీవితంలోకి పాపము రావడానికి, వారి జీవితంలోకి మరణము రావడానికి గల కారణం ఎవరు అంటే దుష్టుడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దుష్టుని చేతిలో ఉన్న వాళ్ళు పాపాన్ని కూడగొట్టుకుంటూ మరణానికి సమీపంగా బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ ఆదాముగా ఈ లోకానికి వచ్చి పాపపు ముళ్ళును మరణపు ముళ్ళును విరిచివేసి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన మరణించాల్సిన గల కారణం, పునరుద్ధానుడై తిరిగి లేవడానికి గల కారణం ప్రజలలో పాపము ప్రవేశించింది. ఆ పాపపు ముళ్ళుని విరిచివేయడానికి దేవుడి లోకానికి వచ్చాడని మనకు తెలుసు.